రిజరక్షన్ పొందుకున్న తర్వాత ఎన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలు కనిపించారంటే ఆల్మోస్ట్ 40 days ఆయన అనేక మంది కనిపించి ఒలీవల పర్వతం నుంచి, ఒలీవల కొండ నుంచి పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు, గల్లే మనుషులారా భయపడొద్దు, దిగులు పడొద్దు. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్తున్నాడో అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు మీ కొరకు ఆదరణకర్తను నేను పంపించబోతున్నాను. సత్యము గురించి, తీర్పును గురించి, పాపం గురించి ఒప్పింపజేసేటువంటి సత్యస్వరూపి యొక్క ఆత్మ, ఆదరణకర్తను మీకోసం పంపించబోతున్నానని యేసు ప్రభువారు వాగ్దానం చేశాడు, ఒక ఆత్మ ఇస్తానని. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ వాగ్దానపు ఆత్మ కొరకు వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి. కనిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయండి. ప్రభువా, ఆత్మను మాకు అనుగ్రహించయ్యా, ఆదరణ ఆత్మ మాకు అనుగ్రహించు. మమ్మల్ని నడిపించేటువంటి ఆ పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడతా ఉన్నప్పుడు కరెక్ట్గా 50th డే, కరెక్ట్గా పెంతెకోస్తు దినము రోజున, యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ రోజున చనిపోతే ప్రథమ ఫలముల పండుగ నుంచి కరెక్ట్గా 50వ రోజు, కరెక్ట్గా 50th డే ఏంటంటే పెంతెకోస్తు పండుగ అయితే కరెక్ట్గా అదే రోజున వారందరూ కూడా ఆ పెంతెకోస్తు పండుగ రోజున 120 మంది అపోస్తలు యేసుక్రీస్తు ప్రభు తల్లి మేడగదిలో వారందరూ తీవ్రంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని శక్తి కొరకు అండ్ వారందరూ అర్జిస్తున్నారు, భయం గుప్పిట్లు ఉన్నారు. వాస్తవానికి ప్రభు నీ ఆత్మతో మమ్మల్ని ధైర్యపరచని అడుగుతున్న టైంలో ఒక రాత్రికాల సమయంలో పెంతెకోస్తు దినం రోజున నిజంగా ఒక గాలి లాంటి శబ్దం, ఒక గొప్ప, నిజంగా ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లతో ఒక గాలి ఏ విధంగా జూమని వస్తుందో ఆ రీతమైనటువంటి విధానంలో ఒక గాలి వారు కూడుకున్నటువంటి మేడగదిలోకి వచ్చింది. ఏంటి ఇంత బలమైన గాలి ఈ ప్రాంతంలో వేస్తున్నాను అనుకున్న టైంలో వెంటనే దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఆత్మపరచండి. దేవుని ఆత్మ మీరు చూస్తున్నారు క్లిప్పింగ్. వారందరూ కూడా దేవుని యొక్క సంగీత ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ ఆత్మను మాకు అనిపించయ్యా, నీ శక్తి మమ్మల్ని నింపయ్యా అని వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అగ్ని నాలుగు వేలే దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చింది. గొప్ప బలమైన గాలి వారిని ఎప్పుడైతే సంధించగానే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అన్య భాషల్లో వారు మాట్లాడుతున్నారు. దేవుడు వారికి వాక్ శక్తిని అనుగ్రహించినప్పుడు వాక్ శక్తితో దేవుని శక్తిని వారు పొందుకుని ధైర్యంతో నిలబడ్డారండి. అప్పటి వరకు పునరుత్థానం పొందిన యేసుక్రీస్తు ప్రభువారు గురించి చెప్పాలంటే భయం. మమ్మల్ని కూడా తీసుకెళ్లి సిలువ వేసేస్తారేమో, మమ్మల్ని కూడా తీసుకెళ్లి చెరసాలలో వేసేస్తారు భయంతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఎక్కడ లేనటువంటి ధైర్యం, సమాధానం చెప్పడానికి, నిజంగా పేతురు చాలా పిరికివాడు, నత్తివాడు, అందరికీ భయపడేటువంటి ఆ పేతురు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత యు విల్ బి మై విట్నెస్ ఇన్ జుడియా, సమారియా, మీరు నాకు సాక్షులుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగొచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీదకి దిగొచ్చినప్పుడు మీరు యూదయ, గలిలయ, సమరయ, అంత మాత్రమే కాదు మొత్తం ప్రపంచం అంతటికి మీరు మార్టీర్స్గా ఉంటారు. మార్టీర్ అంటే విట్నెస్ అని అర్థం. ఆ పదం నుంచే మార్టీర్స్ అనే మాటకు అర్థమైతే సాక్షులు అని అర్థం. మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారు అన్నాడు. దట్స్ ద సిగ్నిఫికెన్స్. ఈ దినం మామూలుగా సంఘం ప్రారంభించబడిన దినం అండి. అప్పటి నుంచి కూడా సంఘం ప్రారంభించింది, సంఘం ఆవిర్భవించబడింది. నూతన నిబంధన సంఘం ఈరోజు పెంతెకోస్తు దినం నుంచి ఆవిర్భించబడింది. స్తోత్రం చెప్పండి. చూడండి, ఇప్పుడు ఈ పండుగలు మనం చదువుకున్నాం కదండి. ఈ పండుగలకు మీకు చెప్పాను. ఏంటది? ప్రథమ ఫలముల పండుగ, పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ. చెప్పండి, ఈ పండుగలన్నీ ఎవరికి సాదృశ్యం? ట్రంపెట్స్ అంటే బోర్ల పండుగ, టాబర్నేకల్ అంటే ఏంటది? గుడారాల పండుగ, డే ఆఫ్ అటాన్మెంట్. ఈ పండుగలు 7 పండుగలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి, ఎవరిలో నెరవేర్చబడి అంటే ఒక్కసారి గ్రంథాలు తెయండి. ఒకసారి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేయాలి. పాస్టర్ గారు ఈరోజున అయిపోగానే మీకు అందరికీ హ్యాపీ పెంటెకోస్టల్ డే అని చెప్పాలా? పండుగ మనం ఏమన్నా ఆచరించాలా? ప్రభువుని కూడా అన్నారు, పండగ రాడా అన్నారు. ఎవరిని? ప్రభువుని. వారు పిచ్చోడ, పండుగలన్నీ యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి. ఇంకా ఆయన ఎందుకు ఇంకా పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది సబ్బాతు ఆరాధికులని, నేను డినామినేషన్ పేర్లు కూడా చెప్తున్నాను. ఓకే, పాస్టర్ గారు ఇలా క్రిటిసైజ్ చేయకూడదా అంటే మీకు సత్యం తెలియాలిగా. చాలామంది ఈ రోజున సబ్బాతు ఆరాధికులే విశ్రాంతి దినం శనివారమే కానీ ఆదివారమా? ఆలోచన చేయండి. పాత నిబంధనలలో శనివారం ఆరాధన దినం, విశ్రాంతి దినం. కానీ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత పెంతెకోస్తు దినం ఏ రోజు? ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన గాడిద మీద యెరూషలేంకి వెళ్ళిన దినం పామ్ సండే. ఏ రోజు? సంఘం ఏ రోజు ఆవిర్భించబడింది? యేసు ప్రభువు ఏ రోజు పునరుత్థానుడయ్యాడు అంటే ఆది సంఘంలో ఆ యొక్క అపోస్తలు ఎప్పుడు కానుక తీసుకున్నారు? సంఘం పెట్టి కానుకలు ఎప్పుడు వారు పట్టారంటే ఆదివారం రోజునే. అపోస్తలుడు పౌలు కానీ అపోస్తలందరూ కూడా ఆదివారాన్ని ఆచరించారు. మాకు ఇంకా శనివారం కావాలి, శనివారం విశ్రాంతి దినం, మాకు ఇంకా సున్నతి కావాలి,
ఈ ఆచారాలు, ఈ కర్మకాండలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఛాయారూపం ఉన్నాయి. చూపిస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:17 ఇవి రాబో వాటు ఛాయే గాని నిజ స్వరూపము ఏంటి? రాబో వాటు ఛాయ ఇవి అన్నాడు. దాని ముందు వచనాలు చదవండి. 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలో గాని పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశము ఇయ్యకుడి అంటే అక్కడ చూడండి, పండుగలు, అమావాస్యాలు, విశ్రాంతి దినాలు అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇప్పుడు చదవండి. ఇవి రాబో వాటి యొక్క ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఇందాక మనం చూసాం కదండి, పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువారి మరణానికి. ఓకే, ఆ తర్వాత పులియన్ రొట్టెల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి భూస్థాపనకు సాదృశ్యంగా ఉంది. ఒకసారి చూస్తున్నారు కదా, పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభు మరణానికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా మీకు? అక్కడ పస్కా పండుగ రోజున గొర్రెపిల్లను వారు వధించారు. ఆ గొర్రెపిల్ల రక్తమే కదా మరణం వారి నుంచి దాటిపోయేలా చేసింది. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు? ప్రభువారు. ఆల్రెడీ ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇంకెందుకు ఆ పస్కా పండుగ చేయటం? మనం పస్కా గొర్రెపిల్లకి యేసు ప్రభువారు వచ్చారు, నిత్యబలిగా వచ్చారు. మనకున్నటువంటి ఆ నిత్య మరణం నుంచి మనకు విడుదల చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కార్యాన్ని సంపూర్తి చేసి, నేనయ్యా పస్కా బలిపశుని, పస్కా పండుగ నేనే కర్త కర్మ క్రియ అన్నాడు. అందుని బట్టి ఇంకా పస్కా పండుగ మేము చేస్తామండి. పస్కా పండుగ అంటే అర్థమేముంది? ఇంకా ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టేశాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అతను రెండో పండుగ ఏంటి? ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్. ఆ ప్రథమ ఫలము పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానానికి ప్రథమ ఫలం అన్నాడు. చెప్పండి, యేసు ప్రభు వారు పునరుత్థానానికి ప్రథమ ఫలం. 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, మరొకటి తీర్పు పునరుత్థానం. చాలా జాగ్రత్తగా చెప్పండి ఈ మాట. జీవ పునరుత్థానము చెప్పండి, జీవ పునరుత్థానము, తీర్పు పునరుత్థానం. అంటే ప్రతి ఒక్కరికి పునరుత్థానం ఉంటుంది. అంటే మరణించిన వాడు తిరిగి లేస్తాడు. యేసు ప్రభు వారు ఏ విధంగా పునరుత్థానం అయ్యాడో ప్రతి ఒక్కరికి లేస్తారు. కొంతమందికి జీవ పునరుత్థానం ఉంటుంది. ఎవరికి జీవ పునరుత్థానం అంటే, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే ప్రభు యేసు రక్తంలో వారి ప్రతి పాపాన్ని కడుక్కుంటారో వారికి ఏం పునరుత్థానం? జీవ పునరుత్థానం అంటే పరలోక రాజ్యం. అదే తీర్పు పునరుత్థానం అంటే అన్యులు ఉంటారే, రక్షణ పొందిన వాళ్ళు ఉంటారే, యేసు ప్రభుని ఎరగకుండా, యేసు ప్రభుని తెలుసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచకుండా పాపంలో జీవించి చచ్చిపోతారే, వాళ్ళు కూడా తిరిగి బతుకుతారు. వాళ్ళకి అప్పుడు ఏ పునరుత్థానం ఉంటుంది? తీర్పు పునరుత్థానము. దేవుడు ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చుండి అటువంటి వారికి తీర్పు. పలానా రోజున పలానా వ్యక్తిని నువ్వు బాధించావు, పలానా రోజున పలానా పాపాన్ని చేసావు, అందుని బట్టి పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. అందుని బట్టి వెళ్ళిపో అని చెప్పి దేవుడు అటువంటి వారిని వేరు చేస్తాడు. వారికి ఏంటి? ఏ పునరుత్థానం? తీర్పు పునరుత్థానం. 2 పునరుత్థానాలు ఉన్నాయి, జీవ పునరుత్థానము, అదే రీతిగా తీర్పు పునరుత్థానం. తీర్పు పునరుత్థానంలో ఉండకూడదనంటే కనుక ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ గ్రహించాలి, ఆయన కోసం జీవించాలి, నీ రక్షణ అంతం వరకు కాపాడుకుంటూ నడవాలి. తద్వారా ఆ తీర్పు పునరుత్థానం నువ్వు తప్పించుకుంటావు, జీవ పునరుత్థానంలోకి నువ్వు వెళ్తావు. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానానికి ప్రథమ ఫలము. ఆయన మొదట లేచాడు, ఆ తర్వాత ఆయనతో పాటు మనందరం ఏం చేయబోతున్నాం? లేపబడబోతున్నాం. అది మన నిరీక్షణ. రీసెంట్గా ఒక దైవజనులండి కాకినాడ పట్టణంలో ఉంటారు, జగన్నాథపురంలో. ఆయన 2 కుమారులండి, వయసుకు వచ్చినటువంటి వారు, పరిచర్యలో కొనసాగుతున్నారు. 2 కుమారులు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు లేరండి, వాళ్ళిద్దరే. కానీ ఆ దైవజనుడి రోజున ఒక యోబు వలె సాక్ష్యం చెప్తున్నాడండి. నిజంగా అందరి యొక్క హృదయాలు ఎంత బలమైనటువంటి రీతిలో ఆ నిరీక్షణతో నింపడుతున్నాయంటే, ఆ తండ్రి అంటున్నాడు, నా 2 కుమారులు మందిరంలో చక్కగా పరిచర్య చేసేవారు, మంచి వాద్య సహకారం అందించేవారు, నా కొడుకు చక్కగా ఆరాధనలో నడిపించేవాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి ఏ కల్మషం లేకుండా దేవుడు వారిని సంపూర్ణంగా ప్రిపేర్ చేసి ఈ లోక మాలిన్యం వారికి అంటనివ్వకుండా దేవుడు నేరుగా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. నేను ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నేను బాధపడలేదు, మళ్ళా నా కొడుకులు నేను చూస్తాను, పరలోక రాజ్యంలో ఆ యొక్క గాన పరిచర్లో నా 2 కొడుకులు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా యోబులాగా ఆయన మాట్లాడుతుంటే, నిరీక్షణతో మాట్లాడుతుంటే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏమండి ఒక రకంగా క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదా. కొడుకులు 2 చచ్చిపోతే ఇంకా వేరే ఎప్పుడు ఆయన చూడాడు ఆ కొడుకుల్ని. కానీ ఆ నిరీక్షణతో మాట్లాడుతుంటే అందరూ నోటి మీద వేలేసుకుంటున్నారండి. నేను ఈయనకి సెల్యూట్ చేశాను. అయ్యా,
మీ విశ్వాసం చాలా గొప్పది. ఆ తల్లి కూడా మాట్లాడుతూ ఉంది. నిజంగా ఎంత మంచి నిరీక్షణ అది. పునరుత్థానం నమ్మినటువంటి వాడు భయపడడు, పునరుత్థానం నమ్మినటువంటి వాడు దిగులు చెందడు, పునరుత్థానం నమ్మినటువంటి వాడు నిజంగా మరణానికి భయపడ్డు. ఒకవేళ తన తోబుట్టువులు కానీ తన రక్త సంబంధులు మరణించినా సరే వారిని బట్టి ఒక గొప్ప నిరీక్షణతో ఉంటారు పునరుత్థానం నమ్మినటువంటి వారు. పునరుత్థానం మన జీవితంలో గొప్ప వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. నా ప్రియదేవునాగమా, ఈరోజున పెంతెకోస్తు పండుగ ఏమి మనకి తెలియజేస్తూ ఉంది? వాస్తవానికి ఈ పెంతెకోస్తు పండుగని 3 ప్రాముఖ్యమైన పేర్లతో పిలుస్తారు. దీన్ని ఏంటంటే వారముల పండుగ అంటారు. ఏమంటారు దీన్ని? వారముల పండుగ. ఆ తర్వాత ఈ పండుగని కోత పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగని ఏమంటారు? కోత పండుగ. మన భారతదేశంలో హార్వెస్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎప్పుడు చెప్పండి? పంట చేతికి ఎప్పుడు వస్తుంది చెప్పండి రైతుకి? హార్వెస్ట్ ఫెస్టివల్ని ఎప్పుడు పిలుస్తారు మన భారతీయులు? ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మనము పొంగల్ చేసుకుంటాం కదండి, సంక్రాంతి. ఆ సంక్రాంతే కోత పండుగ, వాస్తవం హార్వెస్ట్ ఫెస్టివల్. ఆ టైంకి ఏమొస్తుందంటే రైతుల చేతికి ఏమొస్తుంది? ఏం తెలియనట్టు చూస్తాను. మాకు అసలు వ్యవసాయం తెలియదండి, నేరుగా అమెరికా నుంచి ఇప్పుడే దిగొచ్చా ఉన్నట్లుగా చూస్తున్నారు నన్ను. ఓకే, మీకు అందరికి తెలుసు కదా, జనవరి మాసంలో పంట చేతికి వచ్చినప్పుడు డబ్బులు ఉంటాయి ఎవరి దగ్గర? అందుకే అప్పుడు కోడి పందాలు పెట్టారు. రైతుల దగ్గర ఫుల్గా ఏముంటాయి? డబ్బులు ఉంటాయని చెప్పి కోడి పందాలు, సంపాదించిన డబ్బు అంతా కోడి పందాల్లో పెట్టేస్తాడు. చూదానికి అలవాటు పడ్డా ఒక రోజు వచ్చినట్టు ఉంటుంది, కానీ నీకు మరుసటి రోజుల్లో మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం సమర్పయామి, ఏం మిగలవు. గుర్తుపెట్టుకోండి, ఒక రోజు వచ్చినట్టు ఉంటుంది, నీకు వచ్చిందే గుర్తొస్తుంది కానీ పోతనే గుర్తురావు. వచ్చేస్తుంది అనుకుంటావు కానీ పోతుంది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఏది ₹1 ఉండదు చేతిలో. జూదం ఆడొద్దండి, చాలా మోసం, అది చాలా మోసకరమైంది. అనవసరంగా ఒక రాత్రిలో ఎవరి ధనవంతుడు అయిపోవాలంటే ఆలోచన మంచిది కాదు. షార్ట్ కట్ మెథడ్స్ కాదండి, ఏదైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ మీకు మంచివి కాదు. ఒకే రోజులో మొత్తం బరువు తగ్గిపోవాలని చెప్పి జిమ్కి వెళ్ళి తెగ చేసేసాం అనుకోండి, ఏమవుతావు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ప్రకారం కొంతమందికి ఒకే రోజులో నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోవాలనుకుంటారు. నో, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలా? పాలిమానల్స్ పరిచయలోకి వచ్చాడంటే సుమారుగా 2008 సంవత్సరం నుంచి పరిచయలో నానుతూ సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ సంపూర్ణ సేవకు పిలిచాడు, సంఘాన్ని అప్పగించాడు. సో సంఘాన్ని నడిపిస్తున్నాడు. మనకి కొద్దిగా జ్ఞానం రాగానే, కొద్దిగా 10 ఆజ్ఞలు తెలియగానే, 66 గ్రంథాలు టకాటకాట చెప్పేగానే మనం కూడా మొత్తం వాక్యం మనకు తెలిసిపోయింది, ఇంకో సంఘం ఎట్టేస్తే బాగుంటుందేమో. నో, పడిపోతావు, జాగ్రత్త. దేవుని అడిగావు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. సువార్త చెప్పండి, ఎవరికైనా కనిపించినప్పుడు సువార్త చెప్పండి. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో నాకు అంతా తెలిసిపోయిందని అనుకున్నావో డామ్ని పడిపోతావు. లూసిఫర్ అంటే ఆ ప్రధానమైన దేవదూత, మెయిన్ ఆర్కిండల్, తేజో నక్షత్రం, ఆ వేకు చుక్క అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ సాతానుగా పిలువబడుతున్నటువంటి లూసిఫర్ హృదయమనందు ఏం చేశాడు? వాస్తవానికి అద్భుతంగా పాటలు పాడుతుంటేనండి, పాటలు పాడేటువంటి వారికి ఫ్యాన్స్ ఎక్కువ. ఎవరికి ఎక్కువ? పాటలు పాడితే ఎంతమంది కొంత పిచ్చోళ్ళు అయిపోతారండి. ఆ పాటలు పాడుతుంటే పరలోక రాజ్యంలో దేవతలు కూడా ఏంటంటే ఏం పాడుతున్నాడు అసలు, ఎంత అద్భుతమైన సంగీతాన్ని ప్లే చేస్తున్నాడు. ఈరోజున సంగీతం ఏలట్లేదంటారా ప్రపంచాన్ని? ఈరోజు మ్యూజిక్ ఏలేట్లేదా ప్రపంచాన్ని? మ్యూజిషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, పాప్ సింగర్స్ అలాంటి ప్రపంచాన్ని ఏలేస్తూ ఉన్నారే. ఆ టైంలో కూడా మ్యూజిక్ చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. నేను చాలామందికి మ్యూజిక్ లవర్స్కి చెప్తున్నాను, చాలామంది పాటలు ప్రేమించేటువంటి చెప్తున్నాను, జాగ్రత్త. ఆ పాటలు, ఆ మ్యూజిక్కే నిజంగా అలాంటి లూసిఫర్ని కింద పాడేసింది. మ్యూజిక్ని ఎంత కంట్రోల్లో ఉంచితే అంత మంచిది. అర్థమవుతుందండి? చాలామంది ఎలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంటా ఉంటారు. నిజంగా ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త, అది డేంజరస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గర్వమే లూసిఫర్ని కిందకి పాడేసింది. కాబట్టి మన జీవితాల్లో గర్వించొద్దు. దేవుడు మనకి ఇస్తున్న ప్రతి ఈవులను బట్టి స్తుతిస్తూ, దేవుని నామను మహింపరుస్తూ, ఎక్కువ అణుకువ కలిగి ఉంటూ, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. అబ్రహాము తన జీవితంలో దేవునితో అంటున్నాడు, దుమ్మును ధూళి లాంటి వాడినయ్యా. నేను దుమ్మును ధూళి లాంటి వాడిని. అబ్రహాం దుమ్ము ధూళి లాంటివాడా? చాలా గొప్ప గనుడే. నిజంగా మనందరిలో కంటే చాలా శ్రేష్టమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాడు అబ్రహాం. అసలు అబ్రహాం విశ్వాసంతో పోల్చుకుంటే మన విశ్వాసం ఏపాటిది? అబ్రహాం యొక్క భక్తితో పోల్చుకుంటే మన యొక్క భక్తి ఏపాటిది? అబ్రహాము సాక్షాత్తు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను దుమ్మును ధూళి అంటున్నాడు, నేను దుమ్మును ధూళి లాంటి వాడిని అయ్యా, నీతో మాట్లాడి తగ్గిస్తున్నా అని చెప్పి ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ క్రొత్త నిబంధనలోకి వచ్చాడు బాప్తిస్మిచ్చి యోహానం. చాలా వేగంగా మాట్లాడుతాను, తగ్గిస్తున్నాను. బాప్తిస్మిచ్చి యోహానం ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పులు మోయటానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. ఎంత తగ్గింపు అండి.
చెప్పులు మోయటానికి కూడా నాకు ఏమి లేదు, నాకు అర్హత లేదు అని ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అందులో బట్టే వాళ్ళు హెచ్చించబడ్డారు. స్తోత్రం చెప్పండి. తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించేసుకునేటువంటి వాడు తగ్గించబడతాడు. నేను అది ఆ గొప్ప ఈ గొప్ప ఆ గొప్ప ఈ గొప్ప అనేవాడు వాడి నాశనం అతి త్వరలో ఉందని అర్థమైందండి. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం, విర్రవేగుతున్న దుష్టున్నాడు నడుస్తుంది.